ఒక పర్సన్‌కి 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది. అతని ఏజ్ గూడా చాలా చిన్న ఏజ్. అమ్మాయిది గూడా చిన్న ఏజ్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 4, 5 మంత్స్ బానే ఉన్నారంట. దాని తర్వాత ఎందుకో ఏం చిన్న క్లాషెస్ అట్లా వచ్చి విడిపోయారనమాట. విడిపోయి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి అతనితో సంసారం చేయమని చెప్తుంటే, "అట్లా నేను రాను, పుట్టింట్లోనే ఉంటా" అంటుంది. మరి డైవర్స్ కావాలా అంటే అది కాదంటుంది. థింగ్ ఏంటంటే ఒక 10 డేస్ వచ్చి వాళ్ళ పుట్టింట్లో అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ వస్తా అని చెప్తుందంట. ఇక్కడ ఇతని ఈగో హర్ట్ అయ్యి నేనక్కడికెళ్ళను. ఎందుకెళ్ళాలి? డివోర్స్ కావాలంటే ఇమ్మను. లేకపోతే వచ్చి ఉండమను. ఆమె ఇష్టం అని చెప్పిండు. అంటే ఈ కేస్ ఎట్లా చూడాలి మేడం ఇది? బేసికల్ అక్కడ అమ్మాయి మంచి మాస్టర్ ప్లాన్ ఏసింది అని అర్థం. హ్మ్. ఏంటంటే ఒక 10 డేస్ ఇంట్లో ఉంటే, ఇంకా ఇల్లరికమే ఉంచుకుందామని ఏదో ఒక ప్లాన్‌తోని ఇదంతా కథ నడిపిస్తుందని అర్థమైంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక అలిగేషన్, ఫేక్ అలిగేషన్ ఇప్పుడు సినారియో ఎట్లా పోయిందంటే ఈ 498 వల్ల లేకపోతే సొసైటీలో ఉన్న నార్మ్స్ ప్రకారము, సొసైటీలో ఒక మేల్ ఈగో ఈ పేట్రియార్కిక్ కంట్రీ కాబట్టి ఎట్లా అంటే ఆహ్, మేల్‌ది ఎక్కువ డామినేషన్ ఉంటది. సో, మేల్‌కి సంబంధించి కొంచెమైనా మనం హర్టింగ్ మాట్లాడతామంటే వాళ్ళు హర్ట్ అయితారు. అలాంటి వాటి వీక్‌నెస్ మీద కొట్టేసి, ఇది ఒకవేళ నువ్వు నా కాపురం చెయ్యి, లేకపోతే నేను బయట పెడతా అన్నట్టుగా ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. హ్మ్. సో, ఎట్లా అంటే ఒక మళ్ళీ చెప్తున్నా ఒక వెపన్‌లా యూజ్ చేస్తుంది. ఈ అలిగేషన్స్ అన్నీ పెడితేందంటే మేల్ ఇగో అయితే ఎట్లైనా హర్ట్ అయితది. హ్మ్. సో, బయట సొసైటీలో ఆ పేరు పోకుండా బ్యాడ్ నేమ్ రావద్దని చెప్పేసి ఇతని తాపత్రయం. అది రియల్ అవ్వచ్చు, రియల్ కాకపోవచ్చు. అది సెకండరీ. బట్ ఆమె ఒకవేళ అట్లాంటిది ఏమైనా సిట్యుయేషన్ గనుక ఉంటే ఆమె ఆ గ్రౌండ్ చేసుకొని డివోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ డివోర్స్ వద్దంటుంది ఆ! గదా! ఇదే గదా! డివోర్స్ ఒద్దు. కానీ అతనొచ్చి 10 డేస్ ఎందుకుండాలి? 10 డేస్ ఉంటే మళ్ళీ ఎందుకు తిరిగొస్తా అంటుంది? సో, హ్మ్. ఎనకాలేదో మాస్టర్ ప్లాన్ ఉంది. బేసికల్‌గా ఏందంటే ఫేక్ అలిగేషన్ అక్కడ. సో, ఇలాంటి అలిగేషన్స్ పెట్టేసి ఈ హస్బెండ్స్‌ని టార్చర్ పెట్టడం ఒక ట్రెండ్ అయిపోయింది ఈ ఆడవాళ్ళకి. అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ హస్బెండ్ మీద పడ్డ ఒక మరక, ఒక రిమార్క్ అనేది లైఫ్ లాంగ్ అట్లనే ఉండిపోతది. ఇప్పుడు అతను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన లైఫ్ టైమ్ పడతది. అండ్ ఇంకోటేంటంటే తను ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా గూడా చిన్న ఏజ్ పాపం. ఇంకో సో పెళ్లి చేసుకోవడానికి కూడా ఈ అలిగేషన్స్ అన్ని నెత్తి మీద ఉన్నోళ్ళు ఏమనుకుంటారు? అరే! ఇతనికి ఆల్రెడీ ఇలాంటి ఇష్యూ ఉంది అని చెప్పేసి ఎవరు ముందుకొచ్చి పెళ్లి కూడా చేసుకోరు. యెస్. అదే చెప్తున్నాను సొసైటీలో ఆడవాళ్ళు చెప్తే వింటారు. అది అబద్ధమా? నిజమా? అనేది ఎవడికి అవసరం లే. హ్మ్. అమ్మాయి వచ్చి ఏదో చెప్తుందంటే ఓహ్! అది కరెక్ట్ 100% అంటారు. అదే అబ్బాయి వచ్చి చెప్పిందని వాడిని ఎత్తి గోడకేసుకొని చెప్పినా కూడా ఎవ్వడు నమ్మడు. అమ్మాయి చెప్పిందే కరెక్ట్ అంటారు. దానికి రుజువునవసరం లేదు. ఏది అవసరం లేదు. నోటితోని చెప్తే చాలు ఇంకంతే పాపం అది. ఆమె చెప్పింది కరెక్ట్. మీరు ఈ మాట అంటే అమ్మాయిలు ఒప్పుకోరేమో మళ్ళీ. ఇది నిజం కాబట్టి చెప్తున్నా. అబద్ధం అని ప్రూవ్ చేయండి. హ్మ్. ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నాం. హ్మ్. రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ చూసినాం. ఒక టాక్సీ డ్రైవర్ ఢిల్లీలో, ఢిల్లీలో అనుకుంటా ముంబై, ఢిల్లీలో. ఆ! ఈమెనే మిస్టేక్. ఈమె అబ్యూజివ్‌గా మాట్లాడింది. ఈమెనే కొడుతుంది. వెనకాల నుంచి వీపులో కొడుతుంది. ఈమెనే తిడుతుంది. ఈమెనే కొడుతుంది. ఈమెనే చేస్తుంది. ఈమెనే పోయి మళ్ళీ కథలన్నీ పడి అతను నన్ను అబ్యూజివ్‌గా మాట్లాడిండంటది. అక్కడ వీడియో మొత్తం రికార్డ్ అయ్యున్నది. హ్మ్. అతను రియాక్ట్ కూడా అయితలేడు. ఎందుకు భయపడుతున్నాడు పాపం. ఆమె కొడుతుంటే పడుతున్నాడు తప్ప రిటర్న్ రిటాలియేట్ అయ్యి కొట్టను కూడా కొడతలేడు. తర్వాత ఏమైంది? దిగిన తర్వాత కూడా అందరూ ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు. ఆ డ్రైవర్‌కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు క్యాబ్ డ్రైవర్‌కి. అంటే హ్మ్. ఈమె అమ్మాయి కాబట్టి ఆ వుమన్ కార్డ్ ఉంది. ఆ వుమన్ కార్డ్‌తో నేను ఏమైనా ఆడుకుంటా అన్నట్టు అయిపోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో, ఆడవాళ్ళు చెప్పింది నమ్ముతారు. ఏం చేసినా అమ్మాయిలకు ఉండేది ఉంటది. బట్ ఏందంటే నేనేం చెప్తున్నానంటే 2 సైడ్స్ వెర్షన్ వినాలి. అమ్మాయి సైడ్ వినాలి, అబ్బాయి సైడ్ వినాలి. తర్వాతనే జడ్జ్ చేయాలి. జస్ట్ అమ్మాయి చెప్తుంది కదా అని చెప్పేసి కళ్ళు మూసుకొని నమ్మొద్దు. ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అంటున్నారు కదా అందరూ. ఇందులో కూడా ఈక్వాలిటీ ఉండదు. ఇంట్లో కూడా ఒక అబ్బాయి చెప్పిందంటే నోరు తెరిసి వాడు చెప్పడం కష్టం పాపం. హ్మ్. అబ్బాయిలు ముందుకొచ్చి నోరు తెరిసి చెప్పడమే కష్టం. చెప్పినంక వినకపోతే వాడు చచ్చినట్టే కదా! చచ్చిన శవం కింద లెక్క. అసలు మనము అబ్బాయిలది మెంటల్ హెల్త్ పట్టించుకోము. ఎంతసేపు అమ్మాయిలు పాపం అది ఇది అంటూ ఉంటాం. కానీ మనం బాదర్ కావాల్సిన మెయిన్ ఇష్యూ ఏంటో తెలుసా? ఇప్పుడు సొసైటీలో మెంటల్ హెల్త్ ఆఫ్ మెన్. మెన్‌కి సంబంధించిన మెంటల్ హెల్త్ రోజు రోజు ఎంత ఖరాబ్ అయితుంది. ఎందుకు చెప్పాలా? సొసైటీలో ఒక నెత్తి మీద రెస్పాన్సిబిలిటీ పడేసిండ్రు. అబ్బాయిలకి పుట్టిన తర్వాత మదర్, ఫాదర్‌ది రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. పెళ్ళైన తర్వాత వైఫ్‌ది వాళ్ళదే. తర్వాత పిల్లలు వాళ్ళకి చదువు చెప్పించి ఒక కాలం మించిన వరకు రెస్పాన్సిబుల్ యాజ్ ఫాదర్ వాళ్ళదే. నెత్తి మీద ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళదే. ఈ టైంలో వచ్చి ఆడవాళ్ళు ఏమంటారు? ఈక్వల్, ఈక్వల్ అంటారు. ఓకే. ఈక్వల్. ఈక్వల్ అన్నప్పుడు అన్ని ఈక్వల్ షేర్ చేసుకోండి. ఇంకో దరిద్రం ఏంటంటే ఐరనీ ఏంటంటే మెన్ కెనాట్ స్పీక్ ఔట్.
మెన్ ముందరికి వచ్చేసి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే అరే వీడు ఎంత వీక్ ఉన్నాడు రా బాబు హహా అని వాడు తోటి ఫ్రెండ్ అని అవుతాడు. అరే వీడు మొగోడు కదా ఎందుకు అట్లా చేస్తున్నాడు అంటారు. అంటే సొసైటీలో ఒకటి లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ వీళ్ళు ఫాలో కావాలి. ఆ లిస్ట్ అవుట్ ఆఫ్ లిస్ట్ వేయండి, కొంచెం ఏడ్చినా కూడా అరే ఏంది ఇంత వీక్ ఉన్నాడు ఇట్లా ఏడుస్తున్నాడు అంటారు. నాకు తెలియదు యాజ్ మెన్ మీరు చెప్పాలి ఎన్ని మెన్ లైఫ్లో ఎన్నిసార్లు ఏడుస్తారు. ఆడవాళ్ళు అయితే వారానికి ఒకసారి ఏడుస్తారు నాకు తెలిసి, ఏ చిన్నదైనా ఏడుస్తారు. మెన్ ఎన్నిసార్లు ఏడుస్తారు? అసలు ఏడవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏడిచినా ఎవరి ముందు ఏడుస్తారు? నో వన్, ఎవరి ముందు ఏడవరు. అంటే మెంటల్ హెల్త్ అంటే నేను చాలా నేను అంటే యాజ్ అడ్వకేట్ ఐ జస్ట్ వాంట్ టు ఫార్వర్డ్ దిస్ మెసేజ్. మెంటల్ హెల్త్ ఆఫ్ మెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరికైనా మెంటల్ ఇష్యూస్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ సమ్మన్. మీరు కుంగిపోకుండా ముందుకు వచ్చి షేర్ విత్ సమ్మన్ అండ్ దేని భయపడుకుని ఉండండి. సో ఇప్పుడు ఈ కేసులో చూస్తే కూడా ఆ పర్సన్కి మెంటల్లీ చంపేస్తుంది ఆమె. అంటే టార్చరే కదా, అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం అన్నీ అయినాయి, ఓకే ఫైన్. బట్ ఆ తర్వాత ఈమె ఫేక్ అలిగేషన్ పెట్టేసి అటు డివోర్స్ డివోర్స్ ఇస్తే దరిద్రం వదిలింది కదా, అయిపోయినట్టేగా. అటు డివోర్స్ ఇవ్వకుండా నువ్వు వచ్చి 10 days ఉందంటే మనకి సొసైటీలో ఇప్పుడు సో ఈయన ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ వాళ్ళు హిందూస్ అయి ఉంటారు కదా. సో హిందూ ఫ్యామిలీస్లో ఏంటంటే యూజువల్గా అమ్మాయి అత్తగారింటికి వెళ్ళాలి, ఇది ఫిక్స్. అంటే అది పెద్దవాళ్ళు అది ఫిక్స్ చేసిండ్రు, అన్ని కారణాలు ఆలోచించి చేసిన ఒక ఇది. సో ఆ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే అత్తగారింటికి అమ్మాయి వెళ్ళి ఉండాలి, కానీ అబ్బాయి ఉంటే దాన్ని ఇల్లరికం అంటారు. అది వెరీ రేర్లీ అది అబ్బాయి ఒప్పుకోవాలి. అంటే కొన్ని కండిషన్స్ వల్ల అబ్బాయి ఒప్పుకొని అది కూడా అవుతుంది, బట్ మోస్ట్లీ ఇదే మనకి ఆనవాయితీ. సో దట్ ఈ సాంప్రదాయం అనుకోండి, కష్టం. అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నప్పుడు అమ్మాయి రావాల్సిందే కదా. అబ్బాయి పోయి 10 days ఎందుకు ఉండాలి? 10 days 1 month ఎన్ని రోజులన్నా సంబంధం లేదు. ఆ అబ్బాయికి ఇష్టమై ఓకే అన్ననాడు ఇల్లరికం ఉంచుకోవాలి. అబ్బాయికి ఇష్టం లేదు, ఈజ్ వెరీ క్లియర్. అప్పుడు ఆమెన్న కాపురం రావాలి, లేకపోతే డివోర్స్ అనేది ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ కేసులో ఇతను రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే కేసు వేయొచ్చు. సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని RCR అంటారు, అండర్ సెక్షన్ 9. సో ఆ పెటిషన్ వేసినప్పుడు ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇట్లా పెళ్లి చేసుకొని 4 months అవుతుంది, బట్ కాపురానికి రావట్లేదు. సో కోర్ట్ నుంచి ఆర్డర్స్ పంపించండి, ఆ అమ్మాయి వచ్చి టు జాయిన్ కాంజుగల్ రైట్స్ అని చెప్పేసి, అంటే వచ్చి తిరిగి వచ్చి కాపురం చేయండి అని చెప్పేసి కోర్టులో కేసు వేసినప్పుడు ఆ అమ్మాయి వచ్చి రెస్పాన్స్ ఇవ్వాలి. అక్కడ ఎందుకు వస్తలేదు అని రీజనబుల్ కాజ్ ఒకటి ఉండాలి. ఆ రీజనబుల్ కాజ్ ఏందో చెప్తే అది కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాకపోతే మాత్రం ఆర్డర్స్ కోర్ట్ ఇస్తుంది, వెళ్ళి కాపురం చేయమ్మా అని చెప్తుంది, లేదా డివోర్స్ ఇచ్చేయండి అని చెప్తారు. రెండిట్లో ఏదో ఒకటి అయితే. సో RCR వేసుకుంటే అయిపోతుంది ఈ కేసులో. సో ఆ అబ్బాయికి చెప్పేసి ఆ అమ్మాయికి RCR పంపించి నోటీసులు పంపించేసి కోర్టులో కేసు తీసుకోమనండి, అప్పుడు తనే వస్తుంది.